పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు అంటున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ. అల్లు అర్జున్ ప్రెస్ మీట్పై డీజీపీ జితేందర్ స్పందించారు. మేము వ్యక్తిగతంగా అల్లు అర్జున్కి వ్యతిరేకం కాదు. ఆయన సినిమా హీరో కావచ్చు, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలి. పౌరుల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు. ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. పౌరులంతా బాధ్యతాయుతంగా ఉండాలి అని ఆయన సూచించారు. అటు మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెబుతూ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. తెలుగోడి సత్తా చాటడం అంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సానుభూతి చూపించాలని, కానీ నిన్న మీరు పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెట్టారని అనుకున్నామన్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలను ఆత్మవిమర్శ చేసుకోవాలని, వాటిని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. ఇప్పుడు అంతటా అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి గురించి చర్చ జరుగుతుంది. సంజయ్ థియేటర్ తొక్కిసలాటను ప్రస్తావిస్తూ బన్నీపై రేవంత్ నిన్న అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అర్జున్ ప్రెస్ మీట్ పెడుతున్నట్లు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు మీడియా ముందుకొచ్చి సీఎం వ్యాఖ్యలు సరికాదన్నారు. దీంతో ఐఎన్సీ, బన్నీ ఫ్యాన్స్ వారి వీడియోలు ఎస్ఎంలో షేర్ చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్గానే ఉన్నట్లు కనిపిస్తుంది. అసెంబ్లీలో ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఆసుపత్రిలో ఉన్న బాలుడిని కాకుండా జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్ సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని సీఎం రేవంత్ మండిపడ్డారు. బన్నీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సంజయ్ థియేటర్కు హీరో, హీరోయిన్ రావద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి కుమారుడు చావుబతుకులో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతమా అని ఫైర్ అయ్యారు.